శ్రేష్టత్వపు ఆత్మ. హల్లెలూయా. శ్రేష్టత్వపు ఆత్మ కలిగిన వారమై ప్రతి దానిలో కూడా ఉన్నత స్థితిలో ఉండడానికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానమే కాదు, నిబంధన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని బిడ్డలము, అబ్రహాము సంతానము. యేసు ప్రభు ద్వారా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానానికి వారసులు. కానీ ఎప్పుడైతే మనం గ్రహించమో, ఎప్పుడైతే మనకి మనసులో, మనకు మైండ్లో తెలిసేమో కానీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై, అది చూసారా, సాతాను బలమైనందుకు కాదు, పరిస్థితులు, పరీక్షలు, లేకపోతే ఇబ్బందులు, వాటి వల్ల నశించడం లేదు. జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. జ్ఞానము లేక ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా, ఏ వాక్యంపై నేను ఆధారపడి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఏ విధంగా ఈ పోరాడం ఆ జ్ఞానము లేదు కాబట్టే అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, సంఘానికి వస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, దశమ భాగం ఇస్తున్నారు కానీ ఇంకా ఆర్థిక విషయాల్లో చాలా సతమతం అవుతా ఉన్నారు. ఎందుకు? జ్ఞానము లేని వారై.